హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కైన్ మాస్టర్ యాప్ లో పైన వాటర్ మార్క్ వచ్చింది కదా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, అది ఎలా రిమూవ్ చేయాలో మీకు ఈ వీడియోతో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. ఓన్లీ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తా చిన్న ట్రిక్. ఆ ట్రిక్ ఫాలో అయితే మీకు సింపుల్ గా అయిపోయింది. ఏ క్రోమ్ బ్రౌజర్ ఏ బ్రౌజర్ లో కూడా డౌన్లోడ్ చేయవసరం లేదు. మీరు దయచేసి ఈ వీడియోని స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడమంటున్నానంటే ఈ వీడియోలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటేనే స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను నేను. ఓకే, ఇంకా లెట్స్ స్టార్ట్ గో. ముందుగా మీరు మీ దాంట్లో కైన్ మాస్టర్ ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ కైన్ మాస్టర్ అని టైప్ చేయండి. చేసినాక ఇక్కడ మీకు లోగో కనిపించింది కైన్ మాస్టర్ అని. మళ్ళీ ప్లే స్టోర్ లోనే డౌన్లోడ్ చేసుకోండి. మీకు చిన్న ట్రిక్ చెప్తా. ఆ ట్రిక్ ని ఫాలో అయితే మీకు వాటర్ మార్క్ కనిపిది. మీకు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీరు. నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం యాప్ ని. ఇదిగోండి కైన్ మాస్టర్. మీకు యాప్ ఓపెన్ అయ్యేటప్పుడు వెల్కమ్ టు కైన్ మాస్టర్ అని చిన్న లోగో కనిపించింది. ఓకే అని క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన కింద నోటిఫికేషన్ అలౌ చేయమని పర్మిషన్ అడిగింది. అలౌ చేయండి. చేసినాక ఇలా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ కింద మీడియా లేటర్ అని కనిపిస్తుందా మీకు, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయింది. క్రియేట్ న్యూ అని కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనం యూట్యూబ్ లో 16.9 కదా సైజు మంది. శాంపుల్ మీకు చూపిస్తున్నా 16.9. ఇది ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పర్మిషన్ అడిగింది. తర్వాత ఎల్లో కొట్టండి. ఎల్లో చేసినాక ఎల్లో నన్ అని కింద కనిపించింది. దీన్ని క్లిక్ నెక్స్ట్ ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. చేసి సపోజ్ ఏదో వీడియో తీసుకుంటా నేను. నా వీడియోనే ఒకటి ఉంది. వీడియో తీసుకున్నాక ఇక్కడ మీకు కనిపిస్తుందా కైన్ మాస్టర్ లోగో అని, కైన్ మాస్టర్ వాటర్ మార్క్ కనిపిస్తుందా మీకు. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే, మీరు సపోజ్ దీనిలో వీడియో తీసుకున్నారనుకోండి 16.9 లో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ యారో మార్క్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసి మీరు మీకు ఇష్టమైన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ వీడియో దీన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినాక ఇక్కడ చిన్న యాడ్ వచ్చింది. సబ్స్క్రిప్షన్ ప్రీమియం కైన్ మాస్టర్ ప్రీమియం పర్చేజ్ చేయమని 1 year మంత్లీ అని చూపించింది. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంది కదా, స్కిప్ దీన్ని క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ లోడింగ్ అయితే మన వీడియో లోడింగ్ అయినాక ఇక్కడ ప్లే చేసి చూద్దాం. ఇక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో మనం గ్యాలరీ ఓపెన్ చేద్దాం. మనం ఎక్స్పోర్ట్ చేసాం కదా వీడియోని, ఆ వీడియో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ కైన్ మాస్టర్ లోగో ఇంకా పోలేదు. ఇది ఎలా రిమూవ్ చేయాలంటే ఇప్పుడు ఇందాక 16 ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేద్దాం కైన్ మాస్టర్ ఓపెన్ చేశారు కదా, మళ్ళీ క్రియేట్ న్యూ అని క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ 1.1 ఉంది కదా, ఇక్కడ 1 మీకు కనిపిస్తుందా, ఇక్కడ 1.1 ఉందా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఈ సైజుని క్లిక్ చేసుకొని తర్వాత క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసినాక మళ్ళీ సేమ్ అదే వీడియో తీసుకుంటా నేను. సేమ్ అదే వీడియో ఇంత లెంత్ కాకుండా ఇక్కడ దాకా పెట్టి కట్ చేస్తున్నా. సేమ్ అదే వీడియో తీసుకున్నాక ఇక్కడ కైన్ మాస్టర్ ఉంది చూడగా, మన ఇక్కడ 1.1 ఆప్షన్ కనిపిస్తుంది కదా సైజు, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ మళ్ళీ క్రియేట్ మీద క్లిక్ చేశారు అనుకోండి. ఇక్కడ మళ్ళీ నేను మీకు కైన్ మాస్టర్ వాటర్ మార్క్ రిమూవ్ చేస్తానని చెప్పాను కదా మీకు. ఇక్కడ నేను మళ్ళీ అదే వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది ఇంత లెంత్ కాకుండా చిన్న షార్ట్ కట్ లో చూపించేస్తాను మీకు. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు లోగో కనిపిస్తుందా, మనకి లోగో మన వీడియోకి పైన ఉంది లోగో.
మన వీడియోకి టచ్ అవ్వలేదు చూసారా. ఇక్కడే మీరు దీంట్లోనే ఎడిట్ చేసుకోవాలి. ఏదైనా ఎడిటింగ్ చేసుకుంటే నాకు ఎడిటింగ్ కూడా రాదు అని మీరు ఇక్కడే ఎడిటింగ్ చేసుకోవాలి. మొత్తం మీరు ఇక్కడ ఎడిటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా నేను సేమ్ ఇది చూసారా, ఇక్కడ కైన్ మాస్టర్ లోగో ఇంకా పోలేదు. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మనం సేవ్ యాజ్ ద వీడియో క్లిక్ చేసుకోవాలి. లో క్వాలిటీ పెడుతున్నా. లో క్వాలిటీ పెట్టుకుని సేవ్ యాజ్ వీడియో క్లిక్ చేసినాక మన వీడియో లోడింగ్ అయిపోయింది. లోడింగ్ అయిపోయినాక హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. హోమ్ పేజ్ వెళ్ళిపోయినాక ఇప్పుడు గ్యాలరీ ఉంది కదా, మన గ్యాలరీ. ఈ గ్యాలరీని ఓపెన్ చేయండి. గ్యాలరీలో ఓపెన్ చేస్తే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా. ఇక్కడ చూసారా సైజు ఇలా ఉంది. ప్రతి ఒక్క ఫోన్ లో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉండిద్ది. ఇక్కడ ప్రతి ఒక్క ఫోన్ లో సిజర్ ఆప్షన్ ఉండిద్ది. ఇక్కడ కింద మనం ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని క్లిక్ చేస్తే ఇక్కడ సిజర్ ఆప్షన్ ఉంది కదా, సిజర్ ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక ఇక్కడ ఒక మొబైల్ లో ఎడిటింగ్ ఆప్షన్ ఉండిద్ది. ఇక్కడ స్క్రోల్ చేయండి సైడ్ కి. స్క్రోల్ చేసుకున్నాక రొటేట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చేసినాక ఇక్కడ 16.9 ఉందా మీకు? 16.9 మీకు కనిపిస్తుందా? 16.9 ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆ సైజ్ వచ్చేసింది మనకి. ఫ్రేమ్ మొత్తం అదే సైజ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని జూమ్ చేసుకోండి. కరెక్ట్ గా జూమ్ చేసుకోండి. ఇప్పుడు మన కైన్ మాస్టర్ పైన ఉంది కదా, అది కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు మన కైన్ మాస్టర్ పైన ఉంది కదా, ఇది మనకు కనిపిస్తుంది మీకు. ఇప్పుడు అది జూమ్ చేసుకుంటే కరెక్ట్ మీకు క్లారిటీ కూడా అలాగే ఉంది. వీడియో క్లారిటీలో కూడా కాంప్రమైజ్ అవసరంలా. మనం క్లారిటీ కూడా సేమ్ అదే క్లారిటీ ఉండేది. మీరు ఏ క్లారిటీ పెడితే అదే క్లారిటీ వచ్చింది. చూసారా, కైన్ మాస్టర్ లేదు ఇక్కడ. ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పైన ఆప్షన్ ఉండింది సేవ్ చేసుకుంటే ఇక సేవింగ్ అవుతుంది. 100% కంప్లీట్ అయినాక ఇక్కడ సేవింగ్ అయింది. ఓకే, ఇప్పుడు మన వీడియో 1.1 లో డౌన్లోడ్ చేసింది. ఇది 1.1 లో డౌన్లోడ్ చేసింది. ఇక్కడ కైన్ మాస్టర్ ఉంది. కైన్ మాస్టర్ వాటర్ మార్క్ ఉంది. దీన్ని మనం మన గ్యాలరీలో ఎడిటింగ్ చేసుకొని 16.9 లో కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది మనకి. ఇక్కడ లోగో లేదు చూసారా మనకి. ఇలా చేసుకుంటే మీకు సింపుల్ గా ఉండేది. క్రోమ్ లో ప్రతి వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో డౌన్లోడ్ చేసి మళ్ళీ అది వర్కౌట్ అవ్వకుండా మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి అంత రచ్చ అవసరం లేదు మీకు. డైరెక్ట్ ఈ సింపుల్ గా చేసుకోండి. ఈ సింపుల్ పద్ధతిలో చేసుకుంటే మీకు ఇలా ఉన్న వీడియో ఇలా వచ్చేది. మీకు క్లారిటీగా ఉండేది. మీకు కనిపిస్తుందా? ఇక్కడ కైన్ మాస్టర్ ఉంది, ఇక్కడ కైన్ మాస్టర్ లేదు మనకి. సింపుల్ ట్రిక్ ఇది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఓకే, వీడియోతో అర్థమై ఉండింది వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ లో టైప్ చేసి పెట్టండి. మీకు ఇంకా సింపుల్ గా చేసి వీడియో చేసి అప్లోడ్ చేస్తాం మీకోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మంచి వీడియోస్ నోటిఫికేషన్ లో వస్తాయి. మీకు నోటిఫికేషన్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చేసింది. క్లిక్ చేసి చూసేయచ్చు మీరు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఒక లైక్ చేస్తే నాకు ఇంకా సపోర్ట్ మీకు నచ్చిందని నాకు అనిపించింది. అందుకని ఒక లైక్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ ఇంకా కొత్త వీడియోస్ తో కలుద్దాం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.